అందరికీ శనార్థులు మంచిగున్నారా? నేను ఈరోజు ఒక సినిమాలతో ముచ్చట పెట్టడానికి వచ్చేటప్పుడు చెప్పింది పోరలు కగ్గిలి స్టోరీ అని సినిమా వస్తున్నది అక్క, ఆ సినిమాలో కూర్చున్నారంట ఆడ ముచ్చటకు పోయేసి వస్తావా అంటే సరే అని బుడ్డరీలు చూపిస్తారు కదా నాకు వచ్చేటప్పుడు. బుడ్డరీలు చూపిండా అంటే ఫోన్లో పెట్టి బుడ్డరీలు చూపించారు. వచ్చి పాడుకోనది అగ్గిలి స్టోర్ పాడుకొని ఇంత గలీజుకున్నది అంటే మస్తు కోపం వచ్చింది. ఇక తిట్టనీకి నోరు వస్తలేదు, ఎందుకంటే చేసింది మా మరిది. ఏం చేస్తుండు నేను మా పిల్లని తిడుతున్నా, పిల్లగానే తిడుతున్నా, నడిమిట్లు వచ్చి హీరోయిన్కి చేసిన ఆవుతల పిల్లని తిడుతున్నా. ఎవరిని తిట్టాలి నువ్వు అర్థం కాక గమ్మున వచ్చినాక మన అంత పని చేస్తా అనుకుని వచ్చిన ముచ్చటకే వచ్చిన. నందున్నాడు ఆ చిన్నప్పుడు ఏమంటారు చిన్నారు పెళ్లి కూతురు చీరలు వస్తుండే కదా పిల్ల, చిన్నపిల్ల పెద్దగా నాకు హీరోయిన్ అయింది, ఆ పిల్ల కూడా ఉంది. ఇలా వాళ్ళతో మాట్లాడతా. శనార్థులు నమస్తే. నువ్వు అక్కనకిగా కలుద్దాం అనుకున్నా. నువ్వేడు నువ్వు షూటింగ్లు ఉన్నావు అంటుండే. ఎప్పుడు గీత మాకు ఫోన్ చేసినా ఏమా ఇద్దరు ఉన్నప్పుడు వస్తానే పిల్ల అంటే అక్క షూటింగ్లు ఉన్నాడు కానీ కలిసి ఈ బుడ్డరీలు అగ్లీ స్టోర్ ఈ బుడ్డరీలు చూసినాకే కలిసి ఈ బుడ్డరీలు ఏం రోగమైంది నీకు గిట్లనా సినిమా చేసుడు? ఏమైంది అక్క మంచిగా ఉంది కదా. ఇసొంటోళ్ళు లేరా బయట చెప్పు, ఇసొంటోళ్ళు లేరా నువ్వు చెప్పు. ఏడున్నారు నువ్వు చూసినావు పట్టుకొని వచ్చినావు అట్లా ఆడపిల్లలే మొగలను పట్ట కొడుతున్నారు. నువ్వేమైనా చేస్తున్నావు? మొగోళ్ళు ఆడపిల్లలు టార్చర్ చేస్తారు, ఆడవాళ్ళు మొగలు టార్చర్ చేస్తున్నారు. అదే చూపించినాము సమాజంలో జరిగే చూపించినాం అక్క. ఇంట్లో మనము ఎవరు డైరెక్టర్ ఎవరు పిలుచుకోసారు స్వరూప్. ఏం స్వరూపు? ప్రణవ్ స్వరూప్. ప్రణవ్ స్వరూప్ కాదని పేరు ప్రళయ స్వరూప్ అన్నట్టు. నీకేంటో తెలుసా? నిజంగా ఏమిరా నాయన ప్రణవ్ ఎంత పని చేతివి? మా మరిదిని గిట్లు నా చూపించుడు ఎంత మంచిగా ఉంటాడు కదా, అందంగా ఉంటాడు. ఇక నువ్వు నీ దండం పెడతా గులాబీ పువ్వులు పట్టుకుని అందంగా ఉండే ప్రేమ ఏమంటారు లవ్ బాయ్ చేస్తా పక్క నెక్స్ట్ కన్ఫర్మ్ దండం పెడతా. పూరలు భయపట్టరా? ఇద్దరు పిల్లలు ముద్దుగా నందుకు చిన్న చిన్న పిల్లలు భయపట్టరా? పిల్లలు ఇట్లా చేస్తే ఆయన లోపల ఇట్లా చేస్తున్నారు. నేను చెప్పిన గీతకి పొరపాటున కూడా ఇది నీ ఫోన్ లా యూట్యూబ్ లో ఏడా చూడకూడదు, పిల్లలు ఇది లాక్ చేయాలని చెప్పిన చూడకూడదు. భయపడుతుంది. కిడ్స్ గురించి కాదు, హీజ్ కిడ్స్ గురించి. టెల్లింగ్ అబౌట్ హీజ్ కిడ్స్. మొత్తానికి అక్క అయితే నేను అనుకున్నా తెలుసా నీతో ఇంటర్వ్యూ ఉంటుంది అని వెంటనే వచ్చిన వెంటనే నాలుగైతే ఫస్ట్ నాకు అక్షింతలు జల్లినాకనే అక్కడ ఇంటర్వ్యూ మొదలు పెడతాది. లేంటే లేదు ఇంకంతే నీకు హక్కు ఉంది, నువ్వు నన్ను ఏమన్నా హక్కు ఉంది. హక్కున్నది మరి నేను వీళ్ళ భార్య వాళ్ళ అక్కనే అది కాబట్టి నాకు హక్కు ఉంది మరి దీని కాబట్టి చెప్పాలి మేము. ఇన్కి బీబీ మేరీ సిస్టర్ ఇస్లియే అక్షింతలు she is so sweet. Yeah, very sweet. Correct. Geeta, I love her. voice also sweet. కానీ he కాదు she. She is very sweet. అంతే. Very very sweet. నేను అదే she is so sweet. she అన్నావా? నాకు నేర్చుకున్నది కూడా తప్పు మాట్లాడుతున్నానా? నాకే చక్కగా రాదు కాబట్టి నేనే తప్పు చెప్తున్నా. 22 తారీఖు సినిమా టాకీస్ లో ఇడుస్తున్నారు. ఇంకా మే 22 విడుదలవుతుంది. ప్రణయ్ ప్రళయ కనబడకపోతుంది నీతోటి మాట్లాడి ఎట్లా పిచ్చింది లేడీస్ ఉంటే కథకు నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు? ఈ కథ ఇసోడు అందరూ రాముడి కథలే ఉంటాయి అక్క మన దగ్గర. ప్రతి సినిమాలో హీరో రాముడే. రావణాసుడికి కూడా కథ ఉంటుంది. అతనికి రావణాసుడి కథ చెప్పాలంటే ఒకవేళ రామాయణంలో రావణాసుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ జరిగితే ఎలా ఉంటుంది, అలానే సినిమాల్లో హీరో కథలే చూస్తున్నాం. అదే విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్తే అనే ఆ థాట్ నన్ను చాలా దాన్ని ఏమంటారు ఎగ్జైట్ చేసింది అక్క. నీకు తెలుసా చాలా 20 సంవత్సరాల కిందట షారుఖ్ ఖాన్ గారు బాజీగర్ డర్ అని చెప్పి సినిమాలు రన్ చేసింది. ఆ తర్వాత మలయాళంలో ఫాద్ ఫాజిల్ సార్ ఏమో 22 ఫిమేల్ కొట్టాయం అని ఒక సినిమా చేశారు. సో అట్లా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో కూడా కథ చెప్పాలనే విషయం నాకు ఎగ్జైటింగ్ అనిపించింది. నా లాంటి వాళ్ళకి ఎస్టాబ్లిష్ ఇంకా బాగా బలంగా అవ్వాలి అంటే డిఫరెంట్ కథ చేస్తున్నాడు అనేటువంటి పేరు వస్తే డిఫరెంట్ కథలు తీసుకుని కొత్త కొత్త డైరెక్టర్లు కూడా అప్రోచ్ అవుతారు అనేటువంటి ఆశ పుట్టింది కథ విన్నాక. అట్లనే ఇంకా ఒప్పుకున్నా. నువ్వు మంచిగా ఉన్నావు, నీకెందుకు డిఫరెంట్? అదే చాలా మంచోనివి నువ్వు ఏదైనా చేయగలుగుతావు కానీ ఇంత డిఫరెంటా? ఇంకో దేగే తో డర్ हो गई मेरे को.
బచ్చే క్యా ఉన్నా People will hate him. Not హేట్ because కాదు సప్ప సప్ప సంపుడే దౌడ మీద దవడ మీద వేసినారు, దంచుడే చిన్నారి పెళ్లి కూతురు చిన్నారి ఫిర్ భీ ఉస్సే చిన్నారి ఎవరో కాదు, చిన్నారి పెళ్లి కూతురు ఇట్లా చేసినావా? అందుకే ఈవెంట్ పెట్టుకుర్రు తెలుసా? ఎక్కువ కొట్టనికే నేను పబ్లిక్ నిన్ను ఎక్కువ కొట్టాలంటే ఈమెయిల్ పెట్టుకోవాలి. ఈమె ఇంట్లో ఆమెలకు ఫీల్ అవుతారు. ఇప్పుడు కొద్దిసేపు సినిమా చూసినాక ఈమె హీరోయిన్ అని మర్చిపోయి అరే అరే ఆమె మన చిన్న పెళ్లి కూతురు ఆనందకి ఇట్లా అవుతుంది ఫీల్ అవుతారని చెప్పి అందుకే పెట్టుకుంటాడు డైరెక్టర్. చెప్పిండు స్టేజ్ మీద బోలానా? నీకు హిందీ వస్తుంది కాబట్టి సరిపోయింది. కాదు ఇప్పుడు నిన్న అంటే నువ్వు డిఫరెంట్ చెయ్యాలనుకున్నావు కాబట్టి నీ బుర్రకాయలు డిఫరెంట్ నీ బుర్రకేమైంది? మంచుకున్నావు కదా, నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు? ఈ సినిమా కైకు సైన్ కి Kaiko. కైకో హైదరాబాద్ హిందీ అమ్మ. క్యూ సైన్ కి అమ్మ హైదరాబాద్ హిందీ మన పురాణ పూల్ కదా అక్క మనం. I wanted to do something which challenges me. हिंदी में बोल दो. मेरे को ऐसा चैलेंज चाहिए था. अरे यार मेरे को हिंदी में भी తెలుగు इतना टाइम लग रहा है. తెలుగు కూడా వచ్చింది మీకు. అప్పుడు ఉయ్యాల తెలుగు రాదు. చిట్టుకుని పట్టుకుని మాట్లాడింది. No, I will speak हिंदी में. हाँ, हिंदी में मेरे को चैलेंज करना था खुद को एज एन एक्टर. तो मेरे को ऐसा चाहिए था कि कुछ डिफिकल्ट मिले, कुछ ऐसा स्ट्रॉन्ग कैरेक्टर मिले. तो मेरे को लगा इसका स्ट्रॉन्ग है, लेट मी सपोर्ट, लेट मी बी समथिंग दैट इज inspirational, because at the end of the movie something will happen. కాదు ఇప్పుడు మీకు సపోర్టింగ్ యాక్టర్ ఇస్తారా? హీరోయిన్ ఇస్తారా? హీరోయిన్ నా యాక్టింగ్ కి సపోర్ట్ చేసేటువంటిది అంటుంది అట్లా అంటుంది. హీరోయిన్ मेरा देते हिंदी नहीं भी खराब है, सपोर्टिंग हिंदी एक्टर. भी नहीं समझ में आ रहा है, बताओ. मैं अब हिंदी तेरा हिंदी भी खराब हो गया. हाँ मतलब imagine. मेरे हिंदी देख के हाँ नहीं ये बहुत ज्यादा अंग्रेजी में बात करके इनका हिंदी खराब हो हिंदी गया. खराब है. ये छोटे छोटे शहरों में बड़े बड़े चीजें होते रहते होते रहते होने दो. सॉरी बड़े बड़े शहरों में छोटे छोटे चीजें होते रहते. तुम चिंता मत करो, सीधा बिड्डा लेकर मंदिर जाओ. ये हमारा हिंदी. भैया थोड़ा प्याज डालो. నాకు అదొచ్చు. నాకు వచ్చేది भैया थोड़ा प्याज डालो. భయ్యా తోడ ప్యాజ్ దాల్. भैया एक सुक्का पूरी, एक सुक्का पूरी. ये రెండు పర్ఫెక్ట్. కాదు అక్క నందు అందులో అన్నావు కదా ప్రతి ఇప్పుడు ఒకటి ఇడిచిండ్రు గ్లింప్స్ అని. అవు కరెక్టే అవు కరెక్ట్. గ్లింప్స్ అని ఇడిచిండ్రు. ఇడిస్తే అందులో నువ్వు మంచిగా వానల ప్యారుగువా ఇకురారువా కరెక్ట్ కరెక్ట్. అది బుడ్డకే బుడ్డది అది. ఇట్లా ఇట్లా దూకొని ఇట్లా గొడుగు పట్టుకొని ఇట్లా మంచిగా వచ్చి చెప్పులు షూస్ వేసుకొని అందులో తర్వాత మళ్ళీ కపూర్ సార్ అవును వచ్చినాక నువ్వే వచ్చిన మా పిల్లతోటి ముచ్చట పెడుతున్నట్టు మళ్ళీ నేనే వచ్చిన గన్ నువ్వే పట్టుకొని. వచ్చి కాల్చిన. నేను అనుకున్నా ఓయేమో ఇప్పటిదాకా నందు డబుల్ యాక్షన్ చేయలేదా ఈ సినిమాలో చేస్తున్నాడా అనుకున్నాక కాల్చి తుట్ట కాల్చి పడేసినావు. కాల్చి పడేసినాక మళ్ళీ నువ్వే అను ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇగో ఇట్లాంటి ఇమాజినేషన్ ఉంటుంది కానీ నిజంలో ఏముండదు. అవు. ఈ పిల్లగానికి ఆ పిల్లగాడు ఇస్తుంటే ఈ పిల్లగాడు ఏంటంటనా ప్రణయ్ స్వరూపు ఆయన జీవితమా ఎందుకు రాసుకున్నాడంట? నాకు కూడా అడగాలని ఉండే అక్క. ఇవాళ ట్రైలర్ లాంచ్ బుడ్డరీల్ లాంచ్ అప్పుడు ఈవెంట్లు అడిగారు ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ చేశారు అంటే ఆయన ఏమనిందంటే ప్రతి మనిషిలో ఇట్లాంటి వాడు ఒకడు ఉన్నాడండి. అది చాలా చాలా అది పెంపకం వల్ల మంచి నీతులు మన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల వీటన్నిటి వల్ల అది అణిగిపోయి ఉంటాడు కానీ ప్రతి మనిషిలో ఉంటాడు లోపల ఒకడు. నాలో ఉన్నాడు, అది నేను ఎలాగో బయటకు తేలేను కాబట్టి ఈ సినిమా రూపంలో చెప్పాను నేను. మరి ఆయన ఎట్లుండో ఆయనకు తెలిసిందో ఆయన ఏం చేసిందో. పెళ్ళైంది, ఇద్దరు మంచిగానే ఉన్నారు. వాళ్ళ ఆవిడ కూడా ఆయనతో మంచిగా ఉంది. పిల్లలు అంత మంచి సెట్ అయ్యారు. उनका शादी हुआ नहीं हुआ तो बताना. अभी ఎవ్వడు ఇయ్యలేదు. ఇవ్వరు. ఇది అందుకే తెలుసుకున్నాడు ఆయన మొదలే. पहले शादी करने के बाद पिक्चर निकाला उन्हें. नहीं तो ना తోడా తోడానే. ఎవడిస్తుండే తోడలేదు పీడలేదు. తోడలేదు. అక్క ఏంటంటే ఏదన్నా మంచిగా వాళ్ళు ఆమె ఏ आप खाते ना क्या है? she always gets all of these things for her interviews. ఏ So cute. क्या बोलते And all good stuff. అరే నా దగ్గర अच्छी चीजें लेके आती. ఇక స్పూన్ దొరుకుతలేదు. ఇవి గుడాలు బొబ్బర్లు శనగలు Full. Thank you. I'm not sharing. అవే కొన్ని గిన్నెలు పోసి మంచిగా అరే నువ్వు ఇంట్లో శనగలు. I love it. మస్తు And I love mirchi. అయ్యో మిరపకాయ కర్ర తింటుంది పిల్ల నా లెక్కని. I eat lot of chili. ఇది ఎట్లుందంటే వినాయక చవితికి mirchi de. నేనే కాక अरे मिर्ची ज्यादा खाओ अम्मा नहीं पेट में दर्द होता है. వినాయక చవితికి कुछ नहीं మనకి होता. मैं मुंबई से हम लोग हर चीज में मिर्ची डालते हैं. పిల్ల చూడు నమ్మట్లే చెప్తుంది. మేము ముంబై से हर चीज में करते हैं. తింటాం మేము మంచిగా మా ఇంట్లో చేసినాం. చాలా రుచిగా Too good. మా వద్ద చేసింది వచ్చింది ఈరోజు. మా వద్ద అవునా? తీసుకొచ్చింది వదిన గారు. అరుణోద్ని నా? అరుణ వద్దే అరుణ వదినే. గుడాలు గుడాలు ఏకదం చేస్తుంది వంటలు.
అరుణోదయ గుడాలే వేరు. గుడాలే అంటారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 బాగుంది. నేను పొద్దుగలకే చేస్తున్నాను. ఏం పర్వాలేదు తిను. పాపం ఆ పిల్ల అప్పటి నుండి కూర్చున్నది ఎవ్వరు ఏం పెట్టలేదు. అసలు ఆ పిల్ల తినదు తెలుసా మామూలుగా ఇట్లాంటివి. ఈ ప్రోటీన్ చనా ప్రోటీన్ ఫుల్ ప్రోటీన్ వెరీ హెల్దీ. వెరీ హెల్దీ ప్రోటీన్. ఎవరైనా వెనకటికి మన వాళ్ళు అందరు సాయంత్రం కాగానే పోరలకు ఏదో ఒక గుడాలు చేసి పెడతారు. ఎందుకంటే పోరలకు బలం అంటే ప్రోటీన్ అంటారు కదా. ఆ ప్రోటీను ఈ శనగలల్లా, పెసర్లల్లా, అన్ములల్లా, వీటన్నిట్లలో ఉంటుంది కాబట్టి ధాన్యాలలో అవి ఉడకబెట్టి పెడతారు. సిరిధాన్యాలు ఏమో మళ్ళీ ప్రోటీన్ కాదు, అది అందులో గ్లూకోజ్ లేకుండా ఉంటాయంట. బాగానే తెలుసుకున్నాను, ఎందుకంటే షుగర్ రాగలదని భయానికి తెలుసుకున్నాను. పెద్దదాన్ని అవుతున్నా కదా షుగర్. ముందు రోజు నానబెట్టి ఉడకబెట్టి మంచిగా పోపు వేసుకొని తింటాం. ఇక కమ్మగునే తిను. నేను సంగీతం డైరెక్టర్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. పూర్వం మంచి వేసిన పాట లేదు, మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ పాటలు. వెరీ నైస్. ఈ పిల్లతోటి ఒక పాట ఉన్నది కదా, అలాగే ఇంకొక పిల్లగానితో. ఆ పిల్లగాడు ఎవరు? రవితేజ అనేసి చాలా మంచి యాక్టర్. ఆయన కూడా సినిమాలు చేస్తుండో. ఆయనది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ సినిమాలో. ఆయనది వాళ్ళిద్దరు పాట చాలా బాగుంటుంది సినిమాలో. చాలా చాలా రిఫ్రెషింగ్ గా, చాలా అందంగా కూడా తీశారు వాళ్ళ పాట. ఆ సాంగ్ సూపర్. And visually కూడా బాగా తీశారు. I am sad about one thing. అయ్యో ఎందుకు? I don't have any sweet melodious song in the film with him. అయ్యో. Any projects that we have done together, कोई भी movie series में कहीं पे भी we have never had a romantic happy song. We have never had a happy scene. Forget romantic scene. మేము అంతకుముందు వధువు అని చెప్పి ఇంకోటి కూడా చేసినాం. We just hate each other always. మనం ఇద్దరం కలిసి చేస్తున్నాం కానీ మా ఇద్దరికి ఒక ప్రాపర్ హీరో హీరోయిన్ లాగా ఒక లవ్ సాంగ్ అట్లా ఏం పడాలి. నెక్స్ట్ ఎవరైనా కలిపి పెట్టుకున్నప్పుడు అట్లా తీసుకోవాలి. We should do something where we can dance. It's a mass ekdam. అందులో సినిమా చూపిస్తాం మామ సినిమాలో లెక్క. దానికోసం సినిమా వరకే ఆగక్కర్లే. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రీల్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకొని డాన్స్ ఆడొచ్చు నిమ్మలంగా. అమ్మ నువ్వు కూల్ ప్రశాంతము बहुत सिंपल रहते ना. ये मूवी को डायरेक्टर कैसे आपके साथ साइन करवाए? आई थिंक उनको ऐसा कोई चाहिए था जो ऐसा बेचारा लगे, जिसको देख के रोना है, जिसको देख के ऐसा फील हो कि इट्स आवर डॉटर, मेरा बच्चा. So I think that connection is why he took me in the film. ఈ పిల్ల ముఖం చూస్తే మన పిల్ల అనిపిస్తది కదా. మన పిల్ల అనిపిస్తది. అరే అయ్యో పాపం అని బాధ అవుతది. That is why. And I think ये तू ले क्यों मैं बात कर रही तो क्या हो गया, मैं खा तो सकती है ना. अरे मैं खा, तेरा आंसर खत्म होने दे तब तो नहीं मैं खाऊंगी, मैं तेरे को शेयर नहीं करूंगी. हाँ तो डायरेक्टर thought of me as somebody who can act. This character perform needs చేయగలుగుతారు. yeah, and this character does not have dialogues नहीं है ज्यादा. मतलब eyes है, expressions है, body language है. ऐसा कोई smart actor चाहिए. So I'm just taking that credit that I'm a very smart actor. You are actually very good actor. That is why. నేను చిన్నప్పుడు చూస్తేనే బాధ అవుతుండే మాకు. जिनरी పెళ్లి కూతురు మే बालिका वधू में तब देखे तो बुद्धि को मेरे को ना एक डंडा पकड़ के भगा मारो ये इसने ऐसा ही किया. ఈ సినిమాకి ఇప్పుడు అనిపిస్తుంది ఇది మాట్లాడుతుంటే అగ్లీ స్టోరీ కాకుండా పెద్దారి పెళ్లి కూతురు అని పెట్టుంటే బాగుండదు. పెద్దారి కాదు అగ్లీ స్టోరీ ఏంటి తమ్మి ఈ పేరు ఎట్లా పెట్టిండ్రు పాడే. డైరెక్టర్ గారు yes ఉన్నారా సార్? yes ఒకసారి ట్రాన్స్ సార్ మధ్యలో కనబడతా మీరు నువ్వు కనబడతా నీకు ఉంటది అక్కసే ఇట్లా దాతా మీదా. డైరెక్టర్ సార్ నువ్వు విలువండి అనగానే వెనకనే గోడెనుకున్నాడు దబ్బుకుని ఉరుకొచ్చాడు. నేను నీ మోకం మీదనే తిడతా, ఎంటకెంచి తిట్టుడు కాదు, నీ మోకం మీదనే తిడతా. తమ్మి నీ పేరంట ప్రణయ స్వరూప్ అని చెప్పిండు. ప్రణవ స్వరూపు నువ్వు ప్రణయ స్వరూపు. సినిమా ఒక ప్రళయమే బగ 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 నడుస్తున్నది. ఆ ముఖం చూడు, మన అందు ముఖం చూడు, మా మరిదిని. ఆయనని ఎందుకు అట్లా చేసినావు? అట్లా మొత్తం అచానక్ భయానక్ అన్నట్టు అయిపోయింది. అచానక్ భయానక్ ఆగము భయానకు పోర లెవెల్ చూస్తే దద్రం పుచ్చుకున్నాడు. అవన్నీ అయ్యేటట్టు చేసినావు. ఈ షో మన సినిమా అయ్యాక మీ దగ్గరికి భయపడు కాదు, నేనైతే రావాలనంటే ఆలోచన చేసిన. ఏంది మానందేనా మా మరిదినా గిట్లున్నాడు, ఏంది గిట్ల చేసిండేది, ఓ ఏమని పోరలే ఇట్లా. మా చెల్లె చూస్తే ఏమంటది,
ఇంతకు మా చెల్లి చూసిందా? చూసి బుడ్డరిలో చూసింది సినిమా చూడలే ఇంకా. బుడ్డరి చూసి అమ్మ ఇట్లా చేస్తున్నారా బాబు, ఇట్లా నీ లోపల ఇట్లాంటి ఏమన్నా దాగున్నాడు అని చెప్పి డౌట్ వచ్చింది నాకే. నాకు కూడా అంటే టూ మచ్ నీకు ఇన్నేళ్ళలో తెలియదు అంటే తెలియలేదు, బాగానే మేనేజ్ చేసావు ఈ ఇయర్స్, కానీ ఎట్లా యాక్ట్ చేసావు, ఇట్లా వచ్చింది నీకు అంత ఎట్లా అంత బా అంత పర్ఫార్మెన్స్ అట్లా ఎట్లా వస్తుంది ఉంటుంటే దాచుకుంటున్నావు అట్లా ఎప్పుడైనా గట్టిగా కోపం వచ్చినప్పుడు పేడమని కొట్టిందా కోపంతో నిన్ను గీతం ఎప్పుడన్నా? కొట్టలే. అట్లా కొట్టుకోవడలేదు. కొట్టలేదు కానీ అనుమానం పడ్డది. ఇక్కడ ఏంది లోపల ఇంత యాక్టింగ్ ఎట్లా చేసావు అని అడుగుతున్నా. అట్లా లోపల ఏదో ఒకటి ఉంది. క్రెడిట్ అది లోపల ఇంకొకడు ఉన్నాడు అనే అనుమానం వచ్చింది మా చెల్లి. నువ్వే రాసుకున్నావంట కదా తమ్మి కథ అంతా? గట్ల రాస్తున్నావే తమ్మి, నీకు అట్లాంటి కోరికలు ఎందుకుండే ఇట్లా? అంటే మొదలు ఏమన్నా చూసినావా లేకపోతే? అంటే ఇంత వైల్డ్గా ఉంటారేమో బయట అనిపించి అలాగే రాస్తాను, బట్ జనాలు ఇలాగే ఉంటారు అని చెప్పి. ఏమో తమ్మి, అంటే అది చూస్తే మాత్రం నువ్వేమనుకోకు కానీ నాకు నిన్ను కొట్టాలని అనిపించింది. ఎందుకు తెలుసా? ఈ పిల్లగాడు మా మరిది, ఇప్పుడు మా చుట్టాలు మా పిల్లగాడు. నేను నందునంటే తిడతా కానీ నేను తిట్టలేను, కానీ నందుని ఇట్లా చేపించినందుకు నేను కూడా తిడదామా? కాదక్క, అంటే బయటికి ఇంత నీట్గా కనబడి ఇంటికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు వాళ్ళ వైఫ్తో ఎలా ఉంటారో తెలియదు కదక్క మనకి. సో బయటికేమో చాలా నీట్గా ఆయన స్మార్ట్గా ఉన్నారు, అలా బయట చాలామంది స్మార్ట్గా ఉంటారు, నీట్గా ఇన్సెక్ట్ చేసుకుని చాలా డీసెంట్గా ఉంటారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వయసుతో ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు కదా, అలా కూడా ఉంటారని చెప్పేసి ఎంత నీట్గా ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి రకరకాలుగా బిహేవ్ చేయొచ్చు అని చూపిద్దాం అని చెప్పి పెట్టాను అనమాట. అలా కరెక్టే పెట్టినావు, మంచిగా ఉన్నది. ఒక భర్త, ఒక భార్య, ఒక తాలిబంధము అని పెడితే బాగుండు. మళ్ళీ ఈ పిల్లకి ఇంకొక సోపతి పెట్టినావు, తోక చుట్టం. మళ్ళీ ఈయనతోటి ఏమనిపించినావు? మేమేమో ఇంత ప్రేమించేటోడిని ఏమో పట్టించుకోరు, వదిలేసిపోయినోని గురించి ఎందుకే అంత బాధ ఏడుస్తావాను అంటే ఇదేం కథ? మళ్ళీ ఇది ఎక్కడికి ముడి పెట్టుకొచ్చినావు? అంటే స్టోరీ May 22 చూడాలి కదక్క, ఇప్పుడు చెప్పేస్తే అది సినిమాటి కీ పాయింట్. అది చిన్నప్పుడు పిల్లల పాట, అది వీళ్ళిద్దరి పాట. వీళ్ళిద్దరు ఫస్ట్ చిన్నప్పుడు చాలా లవబుల్ గా ఉంటారు, మంచిగా. తర్వాత ఆయనకి కొద్దిగా సైకలాజికల్ గా కొద్ది డిస్టర్బెన్సెస్ జరిగి అలా మారుతాడు అనమాట. మేజ్ అయితే వాట్ ఈస్ నా క్యారెక్టరైజేషన్ లో ఇప్పుడు నాకంటే ఒక ఏజ్ ఉంది, సినిమా ఎక్స్పీరియన్స్ తో మనం ఏదైనా కొంచెం అంత చిన్నపిల్లడికి ఇంత కాంప్లెక్స్ క్యారెక్టర్ అర్థమైతే అట్లా యాక్ట్ చేసిందంటేనే వాళ్ళకి 1 week వర్క్షాప్ పెట్టింది. He actually looks like your younger version. వాళ్ళకి 1 week వర్క్షాప్ పెట్టాము. There's one shot where he's walking down the stairs, the kid. And I was like, why is it looking so real, like it is Karthik, like as in his character so close to his walk. Very good. ఇప్పుడు దానికి ఏం చేశారు బ్రో అంటే How did that? మా పోర్షన్స్ తీసి వాళ్ళ తర్వాత తీసారు. అంటే షూట్ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళని కూర్చోబెట్టి ఆఫీస్ లో వర్క్షాప్ కండక్ట్ చేశాను అనమాట ఈ అబ్బాయికి. అంటే బాగా సైగ్గా బిహేవ్ చేసే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తానని నేను యాక్ట్ చేసి ఆయనకి ఇప్పుడే నేర్పించింది బుడ్డానికి. వాడిని నాగం చేసిన వానికి ఇప్పుడే నేర్పించేసి. కానీ పూర్వడు చిన్న బాగా చేయలేడు, పూరడు అనొద్దు అంటున్నారు ఇవి నడుమ. బుడ్డోడు చాలా ముద్దుగా చేసి అది నడుస్తున్నది, కింద నడుస్తుంది కదా. ఇక నడిపించేటోళ్ళు నడిపిస్తూ ఉంటారు, వాళ్ళు నడవరు కదా, కింద నడిపిస్తుంటారు. నడవలేని వాళ్ళు అందరికీ ఏదో ఒకటి నడిపించాలని నడిపిస్తుంటారు. కానీ ఒక ముచ్చట అడుగుదాం అనుకున్నాం, ఈ సినిమా చేసినాక మళ్ళీ సినిమా పుసుకున్న నిన్ను ఏ దయ్యం క్యారెక్టర్, దయ్యం బూనుడు, దయ్యం లేసుడు ఇసుంటి ఏమైనా చేపిస్తారేమో అని అనిపించింది. ఆ కళ్ళ కింద ఇట్లా ఎర్రగా నల్లగా పెట్టినావు కదా అయ్యా. ఆయనకి ఎంత మేకప్ చేసినాక ఆయనకి ఆయన స్మార్ట్ గానే కనబడుతున్నారు. నేను ఇంకా నీకు అట్లా అనిపించిండు, మాకేమనిపించలే. ఆయన స్మార్ట్ గానే అనిపించిండ. ఇట్లా పూసినాక ఇంకా స్మార్ట్. ఓ 10 సార్లు మారిస్తే అప్పుడు అలా వచ్చింది లుక్ ఆయనకి. చాలా ఎన్నిసార్లు చేసినా బ్రో మీరు ఇంకా స్మార్ట్ కనబడుతున్నారు బ్రో, వెళ్ళండి బ్రో. నువ్వు ఒక పని చేయాల్సింది, రేపు పొద్దుగల వస్తా పడుకొని లేచి వస్తాను చేయాల్సింది. ఎప్పుడైనా కోపం వచ్చిందా తమ్మి? ఎందుకంటే ఈయన కొత్త డైరెక్టర్. ఏంది ఈయన నసవేడుతున్నాడు దేవుడా. ఈరోజు జబ్బున ఏమంటారు ప్యాకప్ అంటారా, ప్యాకప్ చెప్పి ఇంటికి పోవాలని రాలేదక్క. నేనైతే నిజంగా ఇందాక కూడా ఎవరో అడుగుతుండే బన్మూర్లు అన్నప్పుడు మీకు ఎప్పుడైనా సీక్రెట్ గా కోపం వచ్చేదా అని చెప్పి, మేమే వెళ్ళి ఇంకా బాగుంది బ్రో అని అనేవాడు ఆయన. లేదు బ్రో నాకు ఒక్కసారి నా కోసం ఇవ్వండి, మీకు ఏది నచ్చితే అది ఎడిటింగ్ లో ఉంచుకునే ఉన్నాయి. ఆయన కూడా నన్ను ఎప్పుడైనా బ్రో నాకు నచ్చలే బ్రో ఇంకొక 1 more అని అడిగేవాడు.
మా ఇద్దరికి ఎప్పుడు మేకింగ్ ఎలా రావాలి వీటన్నిటికన్నా కూడా కార్తిక్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎలా ఉండాలనేది చాలా చాలా పర్టికులర్గా ఇద్దరం కూడా దాని మీద చాలా ఒకటే మాట మీద ఉన్నాం. సో కోపం ఎప్పుడు రాలేదు, కానీ అలిసిపోయేవాడిని ప్యాకప్ అయ్యే టైం ఈ క్యారెక్టర్ చేశాక మాకు ఏ షూటింగ్లో అలిసిపోయేవాడిని. దంచారాలో చూస్తే నాకు చాలా మనసు ప్రశాంతం అనిపించింది. నేను నీ లెక్క, ఒక అన్న లెక్క, ఒక తమ్ముని లెక్క, ఒక మంచి కొడుకు లెక్క, ఒక భర్త లెక్క, ఓ తండ్రి లెక్క చాలా మంచిగా చేసినాం. అంటే నియంగా ఈ రోజులల్లో ఒక కొడుకు ఎట్లుంటాడో అట్లా దండోరలు అట్లా మంచిగా చేస్తే నేను ఆ సినిమా చూసి అనుకున్నా, అమ్మా మా నందును ఇన్ని రోజులకు నందు లెక్క చూపించిండ్రు, ఏ ఓ కొడుకుకైనా గిట్లనే అనిపిస్తుంది అనేలాగా చూపించిండ్రు అని అనుకున్నా. మళ్ళీ బయటకు వస్తే ఇది దీని తర్వాత అగ్రి స్టోరీ తర్వాత నెక్స్ట్ 4 సినిమాల్లో నీకు మొత్తం కంప్లీట్లీ వేరే ప్లెజెంట్ సైడే కనిపిస్తాను అక్క పక్క 100%. మొదలు చేసిన వెబ్ సిరీస్ అంతే ఏమంటది అన్నట్టు అది ఒకటి ఉన్నది కదా వధువు, Mansion 24 కూడా చూస్తాం. Hotstar లో. దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఏం లేదు కాకపోతే అందులో కూడా ఇద్దరం పేరు కాబట్టి ఇందులో కూడా కపుల్ పేరు కాబట్టి Even there we were not happy, here also we are not happy. యాక్చువల్గా స్టోరీ చెప్పినప్పుడు అది నేను మీతో డిస్కస్ చేసినప్పుడు అందులో కూడా ఇద్దరం చేసాం అవును అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. కానీ మనకి అవి మధుడు అని పెట్టాల్సింది. కానీ ఈమె చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఎప్పుడన్నా అన్నదా డైరెక్టర్ జీ మే కర్లే తూ ఆ బేటీ అని అన్నదా ఎప్పుడన్నా? చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు అది మాత్రం, వెరీ కాన్ఫిడెంట్ యాక్టింగ్లో. నేను ఆవిడకి షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సగానికే. So I'll tell you what, हम लोग जब भी मैं पूछती थी ना कौन सा सीन है क्या है, मेरे को हमेशा प्रिपेयर्ड रहना है. मेरे को स्क्रिप्ट ऐसा एक दिन पहले चाहिए, आई वांट ऑल ऑफ दिस. He's like I will send and it was never sent. అందులో కొన్ని Because he was making changes, because he was trying to go deeper and understand and fix it, what we are doing. He was planning. And on the day of the shoot, I would go up to him and I'm like, what are we doing exactly? And he will explain me. And so he is fluent with Telugu. So ये मेरे साथ तेलुगु में बात करता है और मैं हिंदी में okay, English में okay, whatever I understand, I say okay. And then when we actually act it out, sometimes he again comes, no, this is not what I meant. This is what I mean. I'm like, okay, I'll do it, I'll figure it out, go. So yeah, I was pretty confident about my part in the film. స్క్రిప్ట్ మీకు ముందే పంపించేస్తే మీరు మళ్ళీ ఏమైనా చేంజెస్ చెప్తారేమో అని కూడా యాక్చువల్గా భయం. Good point. మరి నీకు కష్టం అనిపించలేదా అమ్మా ఈ సినిమా చేస్తుంటే? ఇతనా కంత్రీ హస్బెండ్ కైసా అని मेरे को तो मन किया ऐसा मारो उसको, जोर से ऐसा मारो, बट आई कंट्रोल्ड माई ఇందులో सेल्फ. కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఆవిడ చాలా చెప్పేవారు, ఇది ఇంతలా ఎందుకు తీయడం, ఇంతలా ఒక అమ్మాయిని ఇలా ఎందుకు చేయడం అని చెప్పంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని అవిక గారు, ఈ బయట సొసైటీలో అంతా ఎలా ఉంది అవిక గారు ఇదంతా. సో అని చెప్పేసి అంటే The best part about this film is that everything is shown very real. Like this is very raw, very brutal, and he's very honest about what he has written. So there was no, those things that are happening behind the curtain. There were no curtains. So that was the strong element in the film. అగ్లీ స్టోరీ అని పేరు పెట్టిన ఏమిటి అంటే అగ్లీ స్టోరీ పేరు ఎందుకు పెట్టానంటే అక్క యాక్చువల్గా ఇద్దరు ప్రేమించుకుంటే ఆ ప్రేమ బ్యూటీగా ఉంది, అందంగా ఉండేది లవ్ స్టోరీ ఉంటుంది. ఒక్కళ్ళే చాలా పైశాచికంగా రాక్షసంగా ప్రేమిస్తే ఆ ప్రేమ అగ్లీగా కనబడుతుంది. మంచి పాయింట్ చెప్పిండు. సో అందుకని ఆ ప్రేమ అగ్లీగా ఉంటది కాబట్టి అగ్లీ స్టోరీ అని పెట్టాను. Good one. అంటే ఒక సైడ్ నుండి ప్రేమిస్తే అది ప్రేమ కాదా? ఒక్క సైడ్ నుంచి ప్రేమిస్తే పైశాచికంగా ఏవో అవతలను ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళని మెంటల్ గా ఇబ్బంది పెట్టేస్తే అది అది పైశాచికంగా అనేది మనకి పక్కోళ్ళు ఇబ్బంది పడతారు కదా అక్క అది. సో అందుకని అది అగ్లీగా కనబడుతుంది, అందుకని అగ్లీ స్టోరీ. మొత్తం సినిమా అంతా అయినాక నందు ఈ సినిమా తోటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు పబ్లిక్ కి? చాలా మంచి పాయింట్ ఉంటుంది అక్క ఇందులో, అది మాత్రం ఉంది. ఎట్లుంటదంటే ఇప్పుడు మనం బుట్ట రివ్యూ చూసో లేదంటే ఇక్కడ పుస్తకం మీద కవర్ ఎంతో ఒక క్రియేట్ ఏముంటుంది అని ఒకటి సార్ నిజంగా ఇట్లాంటి మొగుడు ఉన్న ఇట్లాంటి మనుషులు ఉన్న ప్రతి ఇట్లా ఉన్నారు, ఇట్లాంటి రిలేషన్షిప్ ఉన్నారు, ఎట్లా సఫర్ అవుతారో దానికి బయటకు వచ్చి ఎందుకు ఇంపార్టెంట్, ఇట్లాంటి మంచి పాయింట్ ఆడవాళ్ళ సఫరింగ్ గురించి అట్లా అని చెప్పి మెసేజ్లు చెప్పుడు లెక్క ఉండదు. మెసేజ్లు ఓన్లీ వాట్సాప్లో పంపిస్తున్నాయి కానీ మనకు ఎంటర్టైనింగ్ ఉంటుంది. కానీ మనకు అనిపిస్తుంటుంది ఒకవేళ మనం ఏమన్నా ఇట్లా బిహేవ్ చేస్తున్నామా, అది ఇంత సఫర్ అవుతుందా ఒక ఆడపిల్ల, లేదంటే ఇట్లా బిహేవ్ చేసేవాడిని మనం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నావా, ఎక్కువ మనం అందులోనే ఉండి మనల్ని మనం బంధించుకుని సొసైటీ కోసం అని చెప్పి ఏదన్నా ఎక్కువ ఫేస్ చేస్తున్నావా
మన జీవితాన్ని మనం బతకద్దని ఆడపిల్ల తన సెల్ఫ్ డెసిషన్ తీసుకోవడం, ఇలాంటివి చాలా మంచి పాయింట్స్, చాలా లేట్గా ఉన్నాయి. ఇందాక అవిక రూమ్లో మేము కూర్చుని ఇంటర్వ్యూస్ మధ్యలో చెప్తున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అగ్రి స్టోరీ ఇలాంటి క్యారెక్టర్ హీరోకి పెట్టి ఆడపిల్లల గురించి ఇలాంటి క్యారెక్టర్ అబ్బాయికి రాసిన వాడే ఒక ఆడపిల్ల గురించి ఇంత అందంగా లేడు, ఎలా రాశాడు స్వరూప్ అని చెప్పి నన్ను ఇందాక హీరోయిన్ అడుగుతాను లోపల. అంత బాగా రాశాడు ఈ అమ్మాయి క్యారెక్టర్. అంటే అంటే ఈమె కూడా ఒప్పుకోదు కదా. సొసైటీలో చాలా మంది, నా ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఇష్టం లేనడితో కూడా మంచం మీద పడుకుండేలా చేసి ఇదంటే నాకు ఎంత ఇష్టం అని తాళిని పట్టుకుని చెప్పి. తాలిపట్టు సో యాక్చువల్గా తాళి ఉండడం వల్ల చాలా మంది అమ్మాయిలు, ఐ మీన్ వాళ్ళందరూ కూడా సొసైటీ, ఇప్పుడు నేను ఆడు చాలా రాక్షసంగా చాలా అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు హస్బెండ్. నేను ఇప్పుడు డైవర్స్ ఇస్తే బయట ఉన్న సొసైటీ ఎలా చూస్తుందో, ఏమనుకుంటుందో, నాకున్న వాల్యూ పోతుంది, లేకపోతే నాకున్న ఇది ఇమేజ్ పోతుంది, నాకున్న ఇదంతా పోతుంది, ఇప్పుడు వరకు ఉన్నదంతా ఒకేసారి పోతుందని ఆలోచించి వాళ్ళ రిలేషన్షిప్లో బలవంతంగా ఉంటున్నారు. సో అలా ఉండకుండా బయటికి రావాలని చెప్పాను. నీ ఆమె పేరు? శ్రావణి. శ్రావణమ్మ, నిన్ను మంచిగా చూసుకోకపోతే నువ్వు నా దగ్గర నేనున్నా నీకు. ఏ ఊరు మీ శ్రావణమ్మ? వైజాగ్. వైజాగ్ శ్రావణి. నేనున్నా చంద్రక్కుంది నీ కోసం, నువ్వేం పిగిరివాడు. Nice. నీ హస్బెండ్ వాట్ హీస్ మిలింద్. What he's a human. హీస్ అ హ్యూమన్. వాట్ హీస్ డూయింగ్? He works as a senior product manager at Agoda. మన 20 ఆ గోడ అని వస్తుంది చూడు, అందులో సీనియర్ ప్రొడక్ట్ ఈడ కాదు, ఇది మొత్తం ఊరు దేశం వాళ్ళు పోయారు, ఊరు కూడా కాదు, హైదరాబాద్ కాదు, బాంబే కాదు అనుకుంటే థైలాండ్ పోయారు. అలా అడిగి I live థైలాండ్. house, yes. పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు. ఏ కందే మై నమస్కారం టు హి. Done. అక్కడ I will. నమస్కారం అన్నది స్వాతిక. స్వాతిక కాకపోతే రుచిక మనకెందుకు? మన నమస్కారం మనం చెప్పి కాన్వే మై నమస్కారం బ్రదర్ కు. ఆయన ఎట్లుంటాడు అనుకుంటున్నావు? ఆయన ఒక హీరో లెక్క ఉంటాడు, 6 ప్యాక్, జిమ్. లేకపోతే ఈమె ఎందుకు చేసుకుంటది ఇంత అందంగా ఉన్నాని అరే టూ మచ్ కదా? ఉంటాడు, ఆ, మస్తు ఉంటాడు ఆయన. నువ్వు నాకు ఒక కొట్టు పెట్టాలి, నీ దండం పెడతా. ఒట్టా కొట్టు తీసి గట్టు మీద పెట్టు అనకు మళ్ళా. ఒట్టేసి ఒక మాట, టేబుల్ ఒక మాట చెప్తాను చెప్పు అడుగు. నువ్వు ఎట్టి పరిస్థితులలో ఈ సినిమా ప్రభావం బుర్రకాయలు పెట్టుకొని మా చెల్లెని ఏమనొద్దు. సరే ఒట్టు, ఇది మీద ఇది ఈ విషయం కదా ఒట్టు. ఆ, ఒట్టు ఒట్టు గట్టు మీద పెట్టేది గట్టు మీద పెట్టుకోండి, నేను పుట్టుమంటా. చూడు మరి. ఆ, నువ్వు ఇది దీన్ని బుర్రకాయలు పెట్టుకొని ఎప్పుడన్నా మజాక్ కన్నా మా చెల్లెని ఇట్లా గట్టిగా పట్టుకున్నామంటే మాత్రం నేనున్నా వెనకాల. సినిమా చేసిండ్రు, మరి ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్, మా బ్రదర్, మా ఫ్రెండ్ అంటే నాకు మేము ఇద్దరం రూమ్మేట్స్ అనమాట. యాక్చువల్గా నమ్మేసిండు మంచి గట్టిగా. వేసి అంటే మనకి డబ్బులు వస్తాయా పోతాయా ఇదద్దు, నువ్వు డైరెక్టర్ అవ్వాలి ఫస్ట్, నువ్వు డైరెక్టర్ అవ్వు చూద్దాం అని చెప్పేసి నేను చెప్పాను. డబ్బులు వస్తాయో రాదో కూడా తెలియదు, నేను అందరిలాగా హిట్ తీసేస్తాను, బ్లాక్ బస్టర్ తీసేస్తాను, నీకు ఒక ఈ సినిమాతో నీ కోట్లు వచ్చేస్తే అలాంటివి ఏం చెప్పలేదు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాంటిది కాదు మనం చేసేది, నేను చేసేది రెగ్యులర్ కమర్షియల్ సినిమా, లవ్ స్టోరీయో అలాంటిది చేయట్లేదు. నేను నాకంటూ ఒక సెపరేట్గా ఒక కొంతమంది ఆడియన్స్ కావాలనుకుంటాను నేను. సో దాని గురించి అని చెప్పి ఈ సినిమా చేస్తాను అని చెప్తే స్టోరీ విన్నాడు, విని బాగుందని చెప్పి ఆయన తయారైపోయింది. నన్ను మళ్ళీ మనకు వచ్చిందా? మనకు వచ్చిందా? ఆయనకి సినిమా స్టార్టింగ్ లో చాలా చిన్న బడ్జెట్ లో ఒక FX6 కెమెరా తోటి చిన్న సెటప్ లో చాలా తక్కువ బడ్జెట్ లో చేద్దాం అనుకున్నాం అనమాట అక్క. ఆయనకు సైట్ ఉంటే ఆ సైట్ అమ్మేసి నాకు చేతి డబ్బులు ఇచ్చాడు. నువ్వు రాజ్నాగ్ సారు మంచి సినిమా చేసినావు, పబ్లిక్ చూస్తారు, నువ్వు మళ్ళా సినిమానిక సినిమా 10 సినిమాలు వరుస చేస్తావు. నందు అంత మంచిదే కానీ మా చెల్లెకి వచ్చిందా? నీ కవర్ నీకు వస్తే మా చెల్లెకి వచ్చినట్టు అంతే కదా. మళ్ళీ నా కవర్ వచ్చినా ఇప్పుడు నా బ్యాంక్ పాస్వర్డ్లకి ఏదన్నా సరే నేను హ్యాండిల్ నాకు చేసుడే, నీకు చేసుడే రాదు. నీకు మన ఏమో షూటింగ్ చేసుడు, ప్రమోషన్లు లేదంటే ఇంట్లో ఆడుకో టైం పాస్. అంతే. సో కవర్ ఎంత వచ్చింది, ఏం వచ్చింది, TDS ఎంత కట్టాలి, ట్యాక్స్ ఎంత కట్టాలి కూడా ఆమె చూసి చేస్తుంది. చేసుకో, నువ్వు తీసుకపోయి ఇచ్చేస్తుడే, నీ పని వేరే ఏం లేదు. ఇంకా రెమ్యూనరేషన్ కోసం ఆయన కథ నచ్చితే రెమ్యూనరేషన్ నాకు ఎంత కావాలి, నాకు ఈ సెటప్ కావాలి, క్యారవాన్ కావాలి, ఏం అడగాడు మంచోడు మమ్మల్ని. ఇప్పుడు అసలు ఇంపాసిబుల్ అనమాట. ఆ పేరున్నది నందుకు. మంచి మంచి సినిమా, మంచి కథ వస్తే చేస్తాడు. అవిక గారు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. అవిక గారు అలా ఫాదర్ సమీర్ సార్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా నన్ను చాలా సపోర్ట్ చేశారు నన్ను. अविका तुम्हारा पेमेंट मिल गए? हाँ हो गए? वो खर्च नहीं किए लेकिन मिल गए ना? हाँ मिल गए. ये मिल गए అంటే ఉంటాయి కానీ ఏం పర్వాలేదు. సినిమా హిట్ होने के बाद फिर मिलेंगे.
आओ मिलेंगे अच्छा मिलके ఈసారి మళ్ళీ सिर्फ पैसा नहीं चाहिए और पिक्चर चाहिए. We three should come back together with something more meaningful, more banging. I think. లవ్లీ. Why not? నేను యాక్చువల్గా చెప్పాను కదా నెక్స్ట్ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నా. నాతో ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నారు ఆయన ఒక మంచి ఆర్టిస్ట్ దొరికింది మరి. ఆ సినిమా చెప్పచ్చా సినిమా పేరు రిజిస్టర్ అయ్యి ఉండకపోతే పోలేదు. వేరే వాళ్ళ దగ్గర ఉంది టైటిల్, తర్వాత మనం టైటిల్ వేరే వాళ్ళ దగ్గర ఉంది రిజిస్టర్ అయ్యి. ఇది ఇంకో 1 month లో ఎక్స్పైర్ అయిపోగానే నేను పోయి వేరే వాళ్ళు పెట్టుకున్న సూపర్ టైటిల్ నాకు చెప్పారు, నాకు లైన్ కూడా చెప్పారు. ఇప్పుడు ఆ టైటిల్ ఇక్కడ చెప్తే అది మళ్ళీ వాళ్ళే రిజిస్టర్ చేసుకుంటారు అని భయం. సో 4 రోజులు సైలెంట్ గా ఉంటే వాళ్ళు వదిలేస్తారు టైటిల్. ఏం పర్వాలేదు తెచ్చుకోండి, మళ్ళీ షురు చేయండి. ఇక తమ్మి పోయేసి వస్తా శనార్థులు. కావాలి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచి గుడ ఇంకొక కూడా రకం గుడాలు తెస్తాను. షోలో నేను కూర్చోవడం మీ షోలోనే అట్లా నేను ఏయ్ నా బోని మంచిది, ఏం పికిరి పడకు. ఇప్పటివరకు కూర్చోలేదు అసలు. ఇప్పుడు అడుగుడు వేరు, చూడాలనుకునుడు వేరు. నేను చూడాలని అనుకుంటా. ఇప్పుడు ఇంత 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 కర్కశమైన ప్రేమ కథ, ఇంత ఇంత గలీజు ప్రేమ కథ, ఇంత భయానక ప్రేమ కథ ఎసుంటైనా చూసిండొచ్చా, ఆయన ఎట్లుండొచ్చు, ఇట్లా ఉండొచ్చా, ఇసుంటి అన్నీ అనిపించింది నాకు. కానీ నిన్ను చూస్తే ఇట్లున్నాడని కదా. ఏమన్నా ఉన్నావు తమ్మి? సాంప్రదాయిని శుద్ధపూసిని మన ఇద్దరం వెనకకించి మా చెల్లెలు అది బాగానే చేద్దాము. మంచి ఏదేమైనా నీకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను తమ్మి. ఆల్ ది బెస్ట్. 10 movies के बाद फिर मिलेंगे पर्सनली. నాకు ఈ మధ్య బాగానే వస్తున్నాయి పదాలు. మనం ఇంగ్లీష్ Love you. ఇంగ్లీష్ లో చదివి పెట్టి ఓన్లీ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ చేయాలి నెక్స్ట్. పక్క పెట్టుకుందాం తమ్మి. దాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు చూడాలి. గుండె చచ్చిపోతాడు. నేను ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ అని అయిపోయింది, చంద్రబాబు పడిపోయింది అంటారు. ఇక ఈరోజు అగ్లీ స్టోరీ సినిమాతోటి వస్తున్నటువంటి మన అందు, అవికమ్మ, ప్రణవ స్వరూపు ముగ్గురితోటి ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. వాళ్ళకి బుక్కెడు తినుండి, ఎండలు జోరుగా నడుస్తున్నాయి, చల్ల దాగుండి, అమ్మలు దాగుండి, నీళ్లు దాగుతూనే ఉండుండి, లేకపోతే ఇట్లా చెమటలు కడితే మీరు అడ్డం పడతారు. జాగ్రత్త జనార్థులు.